హాయ్ గాయ్స్, ఫైనల్గా స్పైడర్ మ్యాన్ ద బ్రాండ్ న్యూ డే మూవీకి అయితే వచ్చేసా. మిరాజోడు 3D గ్లాస్ చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేశాడో. ఇంకా థియేటర్ లోపలికి వెళ్ళగానే ఆ ఫీల్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మన అసలు టీఎఫ్ఐ బానిస. సీట్లన్నీ ఫుల్ అయిపోవడం వల్ల అన్నిటికన్నా కింద సీట్లో కూర్చోవలసి వచ్చింది. దానివల్ల స్క్రీన్ నాకు చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక మూవీ విషయానికి వస్తే భయ్య, పాత స్పైడర్ మ్యాన్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. టూ మచ్ ఆఫ్ కన్వర్జేషన్స్ భయ్య. ఆ కన్వర్జేషన్స్ చూస్తున్నప్పుడు ఎంత త్వరగా అయిపోద్దా అని అనిపిస్తుంది. జనరల్గా మనం మార్వల్ మూవీస్కి వెళ్ళేది యాక్షన్ కోసం, ఇక్కడ అదే కొంచెం తగ్గిందని చెప్పాలి. మనం ట్రైలర్ చూసినప్పుడు వచ్చిన హైప్ మూవీ చూసినప్పుడు అయితే రాదు భయ్య. జస్ట్ హల్క్ని ఏదో పెట్టాలి అన్నట్టు పెట్టాలి తప్ప ఆ క్యారెక్టర్కి పెద్ద వెయిటేజ్ అయితే మూవీలో ఏం లేదు. డైరెక్టర్ స్టోరీ మీద కాకుండా ఇమోషనల్ పార్ట్స్ మీద ఎక్కువ వర్కౌట్ చేసిన అయితే చెప్పాలి భయ్య. మెయిన్ విలన్ అంటే అదే మన స్ట్రేంజర్ థింగ్స్లో మ్యాక్స్, ఆ క్యారెక్టర్కి కూడా పెద్ద వెయిటేజ్ ఏం లేదు భయ్య. అలాంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ లేకుండా చాలా సింపుల్గా లాక్కొచ్చేసాడు. నేను చెప్పిన రివ్యూ కొంతమందికి నచ్చకపోవచ్చు, బికాజ్ వాళ్ళు మిడిల్లో వచ్చి జాయిన్ అయ్యారు కాబట్టి. స్పైడర్ మ్యాన్ 1 నుంచి చూసిన వాళ్ళకైతే ఈ సినిమా చూశాక అరే ఇవి ఆల్రెడీ మనం చూసినవే కదా అని అయితే అనిపిస్తుంది భయ్య. ఇంకా ఎండ్ క్రెడిట్స్ విషయానికి వస్తే భయ్య, మార్వల్ హిస్టరీలోనే ది వరస్ట్ ఎండ్ క్రెడిట్ అని అయితే చెప్పొచ్చు. నాకు తెలిసి నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ నేమ్ స్పైడర్ మ్యాన్ ద ఫార్ ఫ్రమ్ ఎర్త్ అని ఉంటుంది భయ్య. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీకి వెళ్ళడం బెటర్ భయ్య.